హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ అయితే వచ్చేసింది. అసలు నిన్న రావాలి, చాలా లేట్ చేసేసారు. ఇంకా 2 days లో రిలీజ్ ఉంచుకొని రిలీజ్ చేశారు ట్రైలర్. ఓకే, ముందు చూసేద్దాం. నాకు టీజర్ అయితే కొంచెం బాగా నచ్చింది. ముందైతే చూద్దాం. లెట్స్ వాచ్ మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్. యా, లడ్డు కడి పెళ్ళి మనం ధూమ్ ధామ్ చేయాలి. లడ్డు గారు మన మధ్యలో గారింటి పూజ. సరేరా లడ్డు. సరే లడ్డు. ఇలా పెద్ద బావగారి కాళ్ళు కడిగి ఓకే. నెత్తిని జలుపు. నా మామ అని వాడిని ముట్టు చుట్టూ తిరిగినావు కదా, ఇప్పుడు వాడిని అసలు బయటపడ్డాడు. రంగు గురించి మాట్లాడుకో. నువ్వు తెలుపా నేనేమంటున్నావు, వాడేమంటున్నాడు. నేనేమంటున్నావు, వాడేమంటున్నాడు. అవును మామ, తెలుగు వాళ్ళంతా ఇక్కడ తిరుగుతున్నారు. ఆ డైలాగ్ నాకు కొంచెం అంత పేర్ల. అసలు నేను పార్టీ క్యాపిటల్. అసలు నేను రెసార్ట్ కట్టింది కొత్తగా పెళ్లి దంపతులు ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతుంటే కళ్ళారా చూసి ఆనందించాలని. వాళ్ళు గడుపుతుంటే మీరు చూడండి సార్. చిచి, ఎందుకు కొడుతున్నావు? నా పిల్లని చూస్తున్నాడు. ఏయ్, అయితే గట్టి అంతగా అనిపించట్లేదు. చేతికి దొరికిన వాళ్ళని అలా తమన్నిస్సా చేతికి దొరికిన వాళ్ళని అలా ఎలా వదిలేస్తారా? పిడికిలు గట్టిగా బిగిస్తే వేళ్ల మధ్య ఇసుకలా జారిపోయారు సార్. వాళ్ళని పట్టుకోమంటే ఇసుకెందుకు పట్టుకున్నావరా? నాకు పెద్దగా ఏమనిపించలేదు. మీ నాన్న ప్రాణాలు గాల్లో కలవకుండా ఆపుదామని చెప్తున్నారా? ఏంది బెట్ట? అనుదీప్ ఏం మాట్లాడినా కానీ కామెడీ ఉంటుంది. ఆపుదామని చెప్తున్నారా? ఏంది బెట్ట? ఏంది బేట? ఎందుకు అట్లా అడుస్తున్నారా పిచ్చి మున్నా కొడక? నువ్వు అక్కడ అరుస్తుంటే ఇక్కడ నన్ను కొడుతున్నారు, కనబడతలేదా? అన్నోన్ నెంబర్ రా. మళ్ళీ అదేనా? ఓకే బాయ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. నేను గర్ల్స్ అయితేనే మాట్లాడతాను. ఇతను మార్చేయాలి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. నేను సునీల్ గారు అనుకుంటున్నా. చూద్దాం. నేను గర్ల్స్ అయితేనే మాట్లాడతాను. 2 days లో రిలీజ్. అంతే. ఓహో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసేమో తమన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి బీమ్స్. ఓకే ఓకే. అంటే డైలాగ్ నాకు ఏంటి కామెడీ పంచెస్ అక్కడ కొన్ని పేర్లేదు అంతే అనిపించింది. ఓకే, ఇంకా 2 days లో రిలీజ్ ఉంది కదా, నాకైతే ఓకే యావరేజ్ అన్నట్టు అనిపించింది. మరి మీకు అనిపించిందో చెప్పండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం. అండ్ నేను సబ్స్క్రైబ్ మళ్ళీ